ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. ఈ ఉదయం సభ ప్రారంభం కాగానే శాసనసభ్యులతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు. బాలకృష్ణతో కలిసి వచ్చిన సీఎం చంద్రబాబు అసెంబ్లీ మెట్లపై ప్రణమిల్లారు. 2.5 ఏళ్ల తర్వాత అసెంబ్లీలో చంద్రబాబు అడుగుపెట్టారు. ముఖ్యమంత్రికి పూర్ణ కుంభ స్వాగతం పలికారు అర్చకులు. డిప్యూటీ సీఎం పవన్, మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం కు వెల్కమ్ చెప్పారు. తన ఛాంబర్లో ఆసీనులైన చంద్రబాబు వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. అంతకుముందు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరిన చంద్రబాబు వెంకటపాలెంలో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యేలతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి అసెంబ్లీకి చేరుకున్నారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను అసెంబ్లీ హాల్లో అడుగుపెట్టిన చంద్రబాబు, పవన్ ఆలింగనం చేసుకుని ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. టీడీపీ, జనసేన సభ్యులు చిరునవ్వులు చిందిస్తూ సందడి చేశారు. నిజం గెలిచింది, ప్రజాస్వామ్యం నిలిచింది అంటూ ప్లకార్డులు కూడా ప్రదర్శించారు టీడీపీ ఎమ్మెల్యేలు. ఆ తర్వాత సీఎం చంద్రబాబుతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. నారా లోకేష్ తో పాటు మిగతా మంత్రులు కూడా ప్రమాణం చేశారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నారా లోకేష్ అనే నేను శాసనసభ సభ్యుడినైన ఎన్నిక అయినందుకు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాలను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి చేరుకున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటూ మొదలుపెట్టి ఎమ్మెల్యేగా ప్రమాణ పత్రాలు చదివారు. ప్రొటెం స్పీకర్ ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు వైఎస్ జగన్. వైఎస్ జగన్మోహన్ అనే నేను, జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
శ్రీమతి అదితి విజయలక్ష్మి గజపతిరాజు పూసపాటి. ఇక ఎమ్మెల్యేగా ప్రమాణం స్వీకారం చేసిన జగన్ కొద్దిసేపు అసెంబ్లీలో గడిపారు. తనకు కేటాయించిన రూమ్లో వైసీపీ ఎమ్మెల్యేలతో ఆయన సమావేశమయ్యారు. భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాలపై వారికి దిశానిర్దేశం చేశారు. ఆ తర్వాత అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు జగన్.